ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురని. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటలోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే మరి ప్రాముఖ్యమైనటువంటి మాట దేవుని యందు భయభక్తులు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఆశీర్వదింపబడతారు, వారు దీవింపబడతారు, వారి కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, వారి వ్యక్తిగత జీవితము దీవెనకరంగా ఉంటున్నది. దేవుని యందు భయభక్తులు కలిగి నివసించుట ఎంతో మేలు. ఎందుకనగా దేవుడు మనల్ని సృష్టించాడు, మనల్ని ఏర్పరచుకుని ఉంటున్నాడు, మనల్ని నిర్మించుకుని ఉంటున్నాడు, ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించుకున్నాడు. కాబట్టి ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవించేటువంటి వారిగా ఉండాలి. అందుకే ఆయన సన్నిధికి భయపడువారు, ఆయన సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం, ఆయన సన్నిధిలో నిత్యమైనటువంటి ఆనందము దొరుకుతుంది. అందును బట్టి మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ఆయన సన్నిధికి భయపడువారు మరి క్షేమముగా ఉంటారు. దేవుని సన్నిధిలో గడుపుట వలన కలిగేటువంటి దీవెనలు, కలిగేటువంటి ఆశీర్వాదాలు ఈ రీతిగా ఉంటున్నాయి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, నిన్ను నన్ను ఆదరించాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచేటువంటి వారిగా మనం ఉండాలి. అప్పుడు మనం ధన్యులుగా ఎంచబడతాము. మరి ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని అంటే, మరి పాపములో చిక్కుకోకుండా, పాపానికి దాసులుగా కాకుండా దేవునికి దాసులుగా ఉంటూ దేవుని యొక్క మార్గాల్లో ప్రయాణిస్తూ దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తూ ఉన్నప్పుడు మనం దీవింపబడతాము, మనం క్షేమముగా ఉంటాము. ఎందుకనగా ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ జీవడంబముగా ఉంటున్నది. కానీ దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైనటువంటి ఆనందము, సంపూర్ణమైనటువంటి సంతోషము దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. ఆయన భయముతోనూ వణుకుతోనూ ఆయన సన్నిధికి మనం వచ్చేటువంటి వారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని కీర్తనకారుడు అంటున్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి జీవితాలను దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నీవు నేను నడిచేవారిగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చను గాక. ఆమేన్.